ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయినా ప్రతి వ్యక్తి ఒక యూట్యూబ్ పెట్టుకోవడం, దాంట్లో తమకు తోచిన చిట్కాలు చెప్పడం మామూలే. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా లాంటి వాటిలోనైతే మరికొందరు చెలరేగిపోతుంటారు. హెల్త్ నుంచి ప్రకృతి, వ్యవసాయం వరకు ఇష్టం వచ్చింది వాగుతూ ఉంటారు. తమను తాము ఇన్ఫ్లుయెన్సర్లుగా చెప్పుకుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టింది చైనా ప్రభుత్వం. అక్కడ సరే, మన దగ్గర పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను చెరిపేసింది. అంతకుముందున్న అనేక అవాంతరాలను, అడ్డంకులను తొలగించింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా క్షణాల్లో ముచ్చటించుకునేందుకు సదుపాయం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగింది. అసలు సోషల్ మీడియా లేకపోతే బతకలేని పరిస్థితి వచ్చింది. మొదట్లో ప్రజాస్వామ్య సాధనంగా ఉన్న సోషల్ మీడియా క్రమక్రమంగా పరమ రోతగా తయారైందన్న విమర్శలున్నాయి. ఈ టెక్ యుగంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకునేందుకు తగిన అర్హతలు లేకుండానే క్రియేటర్లు ఆరోగ్య సూచనల నుంచి ఆర్థికపరమైన అంశాల వరకు సూచనలు చేస్తూ ఉంటారు. వారు చెప్పేవన్నీ నిజమని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో చైనా పలు కీలక నియంత్రణలు తీసుకొచ్చింది. ఆరోగ్యం, చట్టాలు, విద్య, ఆర్థికం వంటి కీలక అంశాలపై ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చర్చించాలంటే తగిన విద్యార్హతలు ఉండాలని పేర్కొంది. కొత్త ఇన్ఫ్లుయెన్సర్ చట్టం అమల్లోకి తెచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్లు డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు, తప్పుదారి పట్టించే సలహాల నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా తెలిపింది. క్రియేటర్ల వివరాలు, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత డౌన్, బిలిబిలి, విబో వంటి సామాజిక మాధ్యమ వేదికలపై ఉంటుంది. ఉదాహరణకు, అధ్యయనాల నుంచి సమాచారం ఎప్పుడు స్వీకరించారు, వారి వీడియోలు ఏ ఆధారిత కంటెంట్ను ఎప్పుడు ఉపయోగిస్తాయో ఇన్ఫ్లుయెన్సర్లు స్పష్టంగా చెప్పాలి. ఎడ్యుకేషన్ కంటెంట్ పేరుతో కోవర్ట్ ప్రమోషన్ను నియంత్రించేందుకు మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లు, ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రకటనలను సిఎస్సి నిషేధించింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి నేను బీకామ్లో ఫిజిక్స్ చదివాను అని చెప్పినట్టుగా ఇటువంటి వాళ్ళందరూ కూడా జనాన్ని హాఫ్ నాలెడ్జ్ తోటి తప్పుదారి పట్టిస్తున్నారు. అది సమాజానికి నష్టం అనేటువంటి ఉద్దేశంతో చైనా ఆ విధమైనటువంటి నియంత్రణలు పెట్టింది. ఖచ్చితంగా పెట్టాలి. ఏ దేశానికైనా అది సాధ్యమే. ప్రజాభిప్రాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటువంటి అంశాల మీద నియంత్రణలు పెడితే తప్పు తప్ప, ఇలాంటి సందర్భం లేనటువంటివి లేదా శాస్త్రీయమైనటువంటి విషయాల్ని ఆ శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు నాలుగు ముక్కలు చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించడం అనేటువంటిది అది హానికరం కూడా, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. అనేక మంది యూట్యూబులను చూసి సొంతంగా ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అందుకని అలాంటి వాటిని కట్టడి చేయడానికి చైనా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. మన దేశంలో కూడా ఆ జవాబుదారీతనం లేనటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా ఇతరులు ఎవరైనా కానీ అటువంటి వాటిని కట్టడి చేయడానికి అవసరమైనటువంటి నిబంధనలు మన దేశంలో కూడా తీసుకురావాలి. ఆన్లైన్ కంటెంట్పై విశ్వాసాన్ని పెంపొందించడం, ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇవి డిజిటల్ సెన్సార్షిప్కు కొత్త రూపమంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. కొన్ని అంశాలపై ఎవరు చర్చించాలనే దానిపై పరిమితి విధించడం ద్వారా స్వతంత్ర గొంతులను ప్రభుత్వం అణిచివేయాలనుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. లా, మెడిసిన్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ లాంటి అంశాలపై అర్హత లేకుండా వీడియోలు పెడితే $1,00,000 అంటే $14,000 వరకు ఫైన్ వేస్తారు. సామాజిక మాధ్యమాలను సరైన రీతుల్లో వాడితే అందరికీ ఉపయోగమే. అయితే ఇవే వేదికలపై మాటలకందని జుగుప్సాకరమైన పోకడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసభ్యకరమైన కామెంట్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ఇష్ట రీతిన పేటరేగిపోతున్నారు. అందుకే సోషల్ మీడియాపై కంట్రోల్ ఉండాల్సిందేనంటున్నారు మరికొందరు. చైనా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం ప్రస్తుతం ఇండియాలోనూ చర్చనీయాంశంగా మారింది. మన దగ్గర కూడా సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు, కంటెంట్ పెరిగిపోతున్నాయి. నియంత్రించే నాదుడే లేకపోవడంతో కొంతమంది రోతగా మారారు, బరితెగించేశారు. మారుతున్న సోషల్ మీడియాకు కళ్ళం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 తీసుకొచ్చింది. సైబర్ నేరాలు, ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ సైబర్ నేరాలు, అశ్లీల కామెంట్స్, కంటెంట్ డంప్ అవుతూనే ఉంది. రోస్టింగ్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు ఫేక్ ఐడీలతో వావి వరుసలు లేకుండా కంటెంట్ క్రియేట్ చేయడం, మిడిమిడి జ్ఞానంతోనే ఆరోగ్య సలహాలు ఇస్తూ ఉండడం కామన్గా మారింది. చైనా తరహాలో మన దేశంలోనూ ఫోకస్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే
నైపుణ్యం అనే మాటను మరింత స్పష్టంగా నిర్వచించాలని కోరుతున్నారు.